Last reel లో normal white discharge గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు we'll go with the warning signals. If the white discharge is yellow or green, thick curd-like or flakes-like, with bad odor, associated with pain, burning sensation, along with severe lower abdominal pain, back pain, pain in thighs or calf muscles అంటే పిక్కలు. ఇలాంటి సైన్స్ ఏమైనా ఉన్నా అస్సలు ఇగ్నోర్ చేయకూడదు, బికాస్ ఇది ఇన్ఫెక్షన్ కి సైన్ అయి ఉండొచ్చు. As a nutritionist, I look at nutrition correction for frequent white discharges. Iron-rich foods again, jaggery, dates, palakura, totakura, sesame seeds, sprouts, and iron absorption కోసం vitamin C rich foods like lemon, usirikaya, oranges. Number 3, very important, పెరుగు. కర్డ్లో ఉన్న ప్రోబయోటిక్స్ బాడీలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా గ్రోత్ని ఆపుతుంది అండ్ ఇమ్యూనిటీ బూస్టప్ చేస్తుంది. రికరెంట్ వైట్ డిశ్చార్జ్ ఛాన్సెస్ని కూడా తగ్గిస్తుంది. నెంబర్ 4, రైస్ వాటర్, గంజి. ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఈజీలీ డైజెస్టబుల్ అండ్ డైలీ ఇంటేక్ వల్ల బాడీ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఆల్సో వైట్ డిశ్చార్జ్ ఫ్రీక్వెన్సీని తక్కువ అవడానికి హెల్ప్ చేస్తుంది. వైట్ డిశ్చార్జ్ని సిమ్టమ్గా మాత్రమే కాదు, బాడీ హెల్త్ ఇండికేటర్ లాగా చూడాలి.